మనం 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాం? ముసలితనం వస్తే మన ముఖం ఎలా ఉంటుంది? చిన్నప్పుడు గోళీలో ఆడుకున్న రాము, చిన్న గోవిందు ఇప్పుడు ఎలా ఉండుంటారు? అప్పట్లో తాను రోజు ఆట పట్టించిన మీనా, రింగుల జుట్టు రోజా ఇంకా అలాగే ఉందా? ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ బాల్య జ్ఞాపకాలు. అప్పటి స్నేహితులు అందరినీ కలిసి వారితో ముచ్చటిస్తూ అలనాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది కదా. పల్నాడు జిల్లా సత్తెనపల్లి శ్రీ శరభయ్య హైందవోన్నత పాఠశాలలో 1979-80 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. కుటుంబ సభ్యులతో సహా విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే 6 పదులు దాటిన వాళ్లు, మనవాళ్లు, మనవరాళ్లు ఉన్నవాళ్లు 60లో 20ల చెరగని ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. నాటి ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థుల కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. ప్రతి ఏడాది కలవాలని నిర్ణయించారు. మిత్రుల మధ్య కనెక్షన్ తెగిపోకుండా చూసుకోవాలని సంకల్పించారు. మేమందరం రీయూనియన్గా మళ్ళీ ఈరోజు కలవడం జరిగింది. మా పాత స్నేహితులందరినీ కలిసి ఆనందంగా గడపాలి. అది పాత స్మృతులు, పాత జ్ఞాపకాలు అన్నీ అందరితో షేర్ చేసుకోవాలని మేమందరం ఇక్కడ గెట్ టుగెదర్గా హాజరయ్యాము. ఒకళ్ళు కలిసి ఒకళ్ళొకళ్ళు చెప్పుకొని లేడీస్తో సహా వచ్చారు మాతో పాటు. ఫస్ట్ సారి లేడీస్ రానన్నారు, కానీ ఈసారి మళ్ళీ సంవత్సరం తర్వాత ఖచ్చితంగా చేద్దామని చెప్పి అడిగితే లేడీస్ మేము కూడా వస్తాం వైనాట్ అన్నారు. అంటే లేడీస్ కూడా బాగా రావడానికి కూడా ఇష్టపడి వచ్చారు. నాయకత్వ లక్షణాలు ఉండాలంటే చాలా ఓర్పు, నేర్పు అన్నీ ఉండాలి. దాన్ని ఒడిరీకరించి మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామంటే ఇది మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఆర్గనైజ్ చేసేటువంటి మా వాళ్ళు మాత్రం డబ్బులు అనేది అందరం ఖర్చు పెడతాం, కానీ మాకే 60 ఏళ్ళు వచ్చినాయి. ఇంకో 2 ఏళ్ళు పోతే మమ్మల్ని పట్టుకుని నడిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చేట్టుగా ఉంది. అలాంటిది ఇక్కడ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ మా పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా. అయితే ఏంటంటే నా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మా చేసేటువంటి ఆర్గనైజ్ చేసే